నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హరిహర తనయుడు అయ్యప్ప కలియుగంలో కోరి కొలిచిన భక్తులను కరుణించే దైవంగా ప్రసిద్ధిని పొందిన శబరిగిరీసుడు అయ్యప్ప. శబరిగిరిపై కొలువైన ఆ స్వామి భక్తులను కరుణించేందుకు తెలుగు నేలపై కూడా అనేక చోట్ల కొలువు తీరి దూరాభారం ప్రయాణం చేసి శబరియాత్ర చేయలేని భక్తులకు ఉన్న చోటే దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. అటువంటి ప్రశస్తమైన శ్రీ ధర్మశాస్త్ర ఆలయాల్లో హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలోని వివేకానంద నగర్లో నిర్మితమైన అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఒకటి. ఇవాల్టి ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుందాం. నియమనిష్టలతో మండల దీక్షను చేపట్టి సంపూర్ణం చేసిన భక్తులను కరుణించి వరాలను కురిపించే దైవం అయ్యప్ప. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ లాంటి మంచి లక్షణాలను నిత్య జీవన సూత్రాలుగా మలిచే సుప్రతిష్టమైన ఆరాధనా మార్గాన్ని, దీక్షా మార్గాన్ని అనుసరించే వారిపై అపారమైన కటాక్షం కురిపించే దైవం అయ్యప్ప. అటువంటి భక్త సులభుడైన ఆ స్వామి హైదరాబాద్ మహానగరంలోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలో వివేకానంద నగర్ కాలనీలో నిర్మితమైన అయ్యప్ప స్వామి దేవాలయములో కొలువై భక్తులపై అపారమైన కరుణారస వృష్టిని కురిపిస్తున్నాడు. అఖిలాండమునేలే స్వామివి నీవే, హరిహర సుతుడవు అయ్యప్ప, స్తుతులకి అందని సుందర రూపం. శబరిగిరిపై కొలువైన కలియుగ దైవం అయ్యప్ప స్వామి ఆలయం ప్రధాన ద్వారంపైన కనిపించే గొప్ప వాక్యం తత్వమసి. నీవై ఉన్నాను అని అచ్చ తెలుగులో ఈ వాక్యానికి అర్థం. అంటే ఒక క్రమబద్ధమైన విధి విధానంలో జీవితాన్ని గడిపే మానవుడు కూడా మాధవుడు అవుతాడన్న సత్యాన్ని అయ్యప్ప స్వామి ఈ విధంగా చెప్పకనే చెప్తున్నారు. వేదం నిర్దేశించిన క్రమబద్ధమైన శాస్త్రసమ్మతమైన మంత్రతత్రయుక్తమైన జీవన విధానం అందరికీ అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా సామాన్యులకు అది అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ మండల కాలం పాటు అయ్యప్ప స్వామి దీక్షను చేపట్టి నిష్ఠతో దాన్ని ఒక తపస్సులా ఆచరించిన భక్తులకు మాత్రం బ్రహ్మంలో లీనమై చరించడం సాధ్యమే. అందుకోసమే అయ్యప్ప స్వామి మండల దీక్షను ఏర్పాటు చేశారు. సామాన్యులు కూడా సులభంగా తరించే తరుణోపాయంగా అయ్యప్ప మండల దీక్ష బహుళ ప్రాచుర్యాన్ని పొందింది. నియమనిష్టలతో కొలిచిన భక్తులకు కొంగు బంగారంగా అయ్యప్ప వైభవం దశ దిశలా మారుమోగుతోంది. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః, నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః, పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః. అంతటి కరుణామృత వత్సలుడైన ఆ స్వామి శబరిగిరితో పాటుగా తెలుగు నేల మీద అనేక ప్రాంతాల్లో కొలువు తీరాడు. అలాంటి దివ్యధామాల్లో ఒకటే హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతంలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం. అచ్చంగా శబరిగిరిపై కొలువయ్యున్న అయ్యప్ప స్వామి ఆలయాన్ని పోలిన రీతిలోనే హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో నిర్మించిన ఈ అయ్యప్ప దేవాలయ నిర్మాణం జరిగింది. అనేక సంవత్సరాల పాటు మండల దీక్షను స్వీకరించి శబరిగిరినాథుణ్ణి సేవించుకుని తరించిన ఒక భక్తుడు స్వామివారి పట్ల ఉన్న అపారమైన విశ్వాసంతో ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇప్పటికీ ఆయన తనయుడే ఈ ఆలయానికి అనువంశిక ధర్మకర్తగా ఉన్నారు. శ్రీ అయ్యప్ప స్వామి టెంపుల్ ఇక్కడ 1991లో కీర్తిశేషి రొడ్డిపల్లి నరసింహరావు మా నాన్నగారైనా వారు కొంతమంది అందరు కలిసి అప్పుడు ఇక్కడ అంతా అడవిలో ఉండేది. అక్కడికి వచ్చి వీళ్ళు శంకుస్థాపన చేసి ఈరోజు అప్పటి నుంచి 1991 నుంచి ఈరోజు వరకు కూడా ప్రతిరోజు నిత్యం ఇక్కడ కోలాలంగా ఉండే ప్రజలతో భక్తులు అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకునే వాళ్ళు.
దాని తర్వాత సాయిబాబా టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, వినాయక అన్ని టెంపుల్ కలిపి ఇక్కడ ప్రతిరోజు నిత్యం పూజలు జరుగుతుంటాయి. ప్రతి గురువారం కూడా సాయిబాబా టెంపుల్లో అన్నదానం ఖచ్చితంగా జరుగుతుంటాయి. అయ్యప్ప వందనమయ్యా అయ్యప్ప, శరణం శరణం స్వామి శరణం 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 అయ్యప్ప శరణం. ఓం ఓం అయ్యప్ప వందనమయ్యా అయ్యప్ప, నిజం నిజం అయ్యప్ప నీవే మాకు దిక్కప్ప, ఏడాది కయ్యప్ప నీ ఎరిమేలికొచ్చేట్టు చెయ్యప్ప. ఏటా ఈ ఆలయంలో దాదాపు 6,000 మందికి పైగా మాలధారణ చేసి అయ్యప్ప మండల దీక్షను స్వీకరిస్తారు. వారిలో చాలామంది అనునిత్యం భక్తి శ్రద్ధలతో ఉదయాస్తమాన సంధ్యల్లో స్వామిని సేవించుకోవడానికి ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. మండల దీక్షలు పూర్తయిన తర్వాత దాదాపుగా ప్రతి సంవత్సరం 3,000 మంది స్వాములు ఈ ఆలయంలో ఇరుముడి కట్టుకుని ఇక్కడి నుండే శబరి యాత్రకు తరలి వెళ్లడం విశేషం. కలియుగ దైవమైన హరిహర తనయుడైన అయ్యప్ప స్వామి కోరి కొలువు తీరిన దివ్యధామంగా ఈ ఆలయం భాసిల్లుతోంది. శబరి శిఖర గిరివాస కరుణ హృదయ దరహాస మకర జ్యోతి దర్శనం మునీయ రాధయ, లలిత కమల నయనాయ విధి విధాన వరదాయ, అభయమిచ్చి ఆదరించి చూపవాదయ, కోరుటయే తడవని తీర్చుటయే వరమనే, కోరుటయే తడవని తీర్చుటయే వరమనే, నీ గురించి తెలిసి మాల వేసినామయా. శబరి శిఖర గిరివాస కరుణ హృదయ దరహాస మకర జ్యోతి దర్శనం మునీయ రాధయ. శబరిమలైలో ఉన్న రీతిలోనే ఈ ఆలయానికి కూడా పదునెట్టాంబడిని నిర్మించారు. అచ్చంగా శబరిగిరిపై ఉన్న ఆలయం నమూనాను ఆధారంగా చేసుకునే కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని ఈ అయ్యప్ప దేవాలయ నిర్మాణం జరగడం విశేషం. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే లక్ష్మీ గణపతి ఆలయం కనిపిస్తుంది. అయ్యప్పకు అగ్రజుడైన గణపతి ఉపాసన అయ్యప్ప ఉపాసనలో ప్రథమ భాగం. ఆది పూజ్యుడైన గణపతికి మొక్కిన తర్వాతే అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వామి ఆరాధనా విధిని ప్రారంభం చేస్తారు. లక్ష్మీ గణపతి అనుగ్రహంతో అయ్యప్ప భక్తుల జీవితాలు సలక్షణంగా, భద్రంగా, సుభద్రంగా సాగిపోతూ ఉంటాయి. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణ కీర్తనం స్వామి శక్తమానసం, భరణలోలుపం స్వామి నర్తనాలసం, అరుణభాసురం స్వామి భూతనాయకం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. లక్ష్మీ గణపతిని ఆరాధించి ముందుకు కదిలిన భక్తులకు అచ్చంగా శబరిమల ఆలయంలో ఉన్న పదునెట్టాంబడిని పోలిన రీతిలోనే నిర్మించిన 18 మెట్లు కనిపిస్తాయి. మండల దీక్షను వహించిన అయ్యప్పలు ఈ మెట్లను అధిరోహించి స్వామి దర్శనం చేసుకుంటారు. మామూలు భక్తులు పక్కనే ఉన్న మరో మార్గం గుండా పైకి చేరుకుని స్వామి దర్శనం చేసుకోవడం శబరిగిరిపై కనిపించే ఆనవాయితీ. ఈ ఆలయంలో కూడా ఆ ఆనవాయితీ యథావిధిగా కనిపిస్తుంది. పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి, ఇరుముడులు స్పృశించి శుభమును దీవించి జనబృందముల చేరే జగమేలు స్వామి, తన భక్తులనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క మురిగెన ఓంకారమూర్తి. శరణమయ్యప్ప స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి. ఈశ్వరుడు సర్వశక్తి సంపన్నుడు, సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఈ జగత్తులో ఆయన లేని చోటే లేదు. అందుకే అదే భావనతో మండల దీక్షను పూర్తి చేసుకున్న కొంతమంది భక్తులు శబరిమలై దూరభారం కనుక అంత దూరం వెళ్లలేని సందర్భాల్లో ఈ ఆలయానికి వచ్చి ఇరుముడితో పదునెట్టాంబడిని అధిరోహించి స్వామిని దర్శించుకుని ముడుపులు చెల్లించుకుని
దీక్షను విరమించడం కూడా చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. అడువడుగున పులకరింత అయ్యప్ప నా ఆనందం ఎవరికెరుక అయ్యప్ప గతం మరచిపోయా అంకితం నీకు అయ్యా ఒట్టు ఇదేనయ్యా నా కట్టువు నీవయ్యా భక్తి రక్తి శక్తి ముక్తి అన్ని ఇచ్చే అయ్యప్ప స్వామి మా కృషికి విజయాలు కలుగజేయవయ్యా స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో. అయ్యప్ప కొలువై ఉన్న చోట శక్తి స్వరూపిణి అయిన మాలికాపురత్తమ్మ కూడా వేంచేసి ఉండాల్సిందే. వీరిరువురితో పాటుగా గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగదేవత, అభయాంజనేయ స్వామి, సాయిబాబా కూడా మహత్తరమైన దివ్యమైన కుక్కట్పల్లి వివేకానంద నగర్లో ఉన్న అయ్యప్ప ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాల్లో కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. సరిగ్గా అయ్యప్ప కొలువయ్యున్న సన్నిధి వెనక భాగంలో మాలికాపురత్తమ్మ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువుతీరి ఉన్నారీ ఆలయంలో. స్వామి మహిషిని వధించిన తర్వాత ఆయన వీరత్వాన్ని కళ్ళారా చూసిన మాలికాపురత్తమ్మ తనను వివాహం చేసుకోమని అయ్యప్పను కోరింది. తాను ఆజన్మాంతం బ్రహ్మచారిగానే శబరిగిరిపై కొలువై ఉండి నమ్మిన భక్తులను రక్షిస్తానని అయ్యప్ప అన్నాడు. కానీ మాలికాపురత్తమ్మ పట్టుబట్టింది. ఏ సంవత్సరమైతే కన్నిస్వాములు శబరిగిరికి రాకుండా ఉంటారో ఆ సంవత్సరం తప్పక ఆ తల్లిని వివాహం చేసుకుంటానని అయ్యప్ప వరమిచ్చాడు. అప్పటి నుండి అయ్యప్ప స్వామి సన్నిధిలోనే ఆయన పక్కనే కొలువై నిలిచున్న మాలికాపురత్తమ్మ ఏ సంవత్సరం కన్యస్వాములు స్వామి సేవ కోసం రాకుండా ఉంటారా అని ఎదురుచూస్తూ ఉంటుంది. ఏటా శబరిమలలో కూడా మాలికాపురత్తమ్మ ఏనుగంబారిని అధిరోహించి శరంగుత్తి వరకు వచ్చి శరంగుత్తిలో ఉన్న శరాలను చూసి నిరాశగా వెనుతిరిగి వెళ్తూ ఉంటుంది. కన్యస్వాములు శరంగుత్తిలో ఒక బాణాన్ని గుచ్చడం శబరిమలపై ఉన్న సంప్రదాయం. ఆ ఆలయంలో ఉన్న ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ స్వామి సన్నిధిలో మాలికాపురత్తమ్మను కూడా ఆగమశాస్త్రయుక్తంగా ప్రతిష్ఠించారు. శబరిగిరీశ అయ్యప్ప, శార్దూల వాహన అయ్యప్ప, శరణు ఘోష ప్రియ అయ్యప్ప, శాంత స్వరూప అయ్యప్ప, స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే, స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. మండల కాలం పాటు దీక్ష చేసిన స్వాములు అయ్యప్పతో పాటుగా గణపతిని, ఆయనకు మరో సోదరుడైన సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి కూడా తప్పక ఆరాధిస్తారు. శరవణ భవుడైన షణ్ముఖుణ్ణి ఆరాధించిన భక్తులకు ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతాన ప్రాప్తి, ఆనందం పుష్కలంగా కలుగుతాయని ప్రతీతి. అందువల్ల అయ్యప్ప భక్తులకు గణపతి అనుగ్రహంతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహం కూడా తప్పక కలుగుతుంది. పళని మలైలో వెలిసిన వాడు అయ్యప్ప సోదరుడు మా స్వామి సుబ్రహ్మణ్యుడు. పళని మలైలో వెలసిన వాడు అయ్యప్ప సోదరుడు మా స్వామి సుబ్రహ్మణ్యుడు. నిర్విత్తు కొండపై ఉన్నాడు, స్వచ్ఛమైన మనసు ఉన్నవాడు, శివ పార్వతుల సుతుడు మా గణపతికే సోదరుడు. కోరినన్ని వరాలు ఇచ్చేటి దేవుడు పళని వాసుడు మా స్వామి సుబ్రహ్మణ్యుడు. ఈ ఆలయంలో స్వామివారి వెనుక భాగంలో శివనాగేంద్ర స్వామి సన్నిధి కూడా ఉంది. నాగేంద్రుణ్ణి సేవించుకున్న భక్తులకు సకల జాతక దోషాలు, నాగదోషాలు పరిహారమై సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందువల్ల అయ్యప్ప ఆరాధనలో శివకుటుంబంలో భాగమైన నాగుల ఆరాధన కూడా కనిపిస్తుంది. నిజానికి యుగ యుగాలుగా ఈ నాగారాధన అన్ని విధాలైన హిందూ ఆరాధనా పద్ధతుల్లో కనిపిస్తూనే ఉంది. శివుడికి కంఠాభరణంగా, విష్ణువుకు పాలకడలిలో సెయ్యగా, గణపతికి చేతులకు బొజ్జకు ఆభరణాలుగా యజ్ఞోపవీతంగా భాసిల్లుతున్న నాగుల ఆరాధన అత్యంత ప్రశస్తమైనదిగా భక్తులు భావిస్తారు. అయ్యప్ప స్వామి మూలమూర్తి కొలువయున్న సన్నిధికి కుడివైపున అభయాంజనేయ స్వామి కొలువయున్నాడీ ప్రాంగణంలో. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం
మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడైతే నిరంతరం రామనామం వినిపిస్తూ ఉంటుందో అక్కడ మారుతి అంజలి ఘటించి ఆనంద భాష్పాలతో నిలబడి ఉంటాడు. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతిశౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం. అయ్యప్ప హరిహర తనయుడు. శివయ్యలాగే ఆయన కూడా అభిషేక ప్రియుడు. విష్ణువులాగే అలంకార ప్రియుడు కూడా. అయ్యప్ప భక్తులు నిరంతరం శరణు ఘోషతో హరినామ సంకీర్తనం చేస్తూ భక్తి పరవశులై ఉంటారు. నిరంతరాయంగా బ్రహ్మంలో లీనమై ఉంటారు. ఈ కారణంగా అయ్యప్ప భక్తులు చేసే నామ సంకీర్తనాన్ని విని వారికి అండగా ఉండి కాపాడతాను అన్నట్టుగా ఈ సన్నిధిలో కొలువు తీరిన అభయాంజనేయ స్వామి కనిపిస్తాడు. చీకటిలో వెలుగు దివ్వెల వేకువకే వేగు చుక్కల పెళ్లి విరిసే 8 దిశల అయ్యప్ప లీలా. సంపదలకు సకల వృద్ధిగా భాగ్యాలకు కనుల పంటగా పేరొందెను ఈ మహిళనా మణికంఠు పూజ. కలియుగంలో ఎక్కువ మందికి ఆరాధనీయమైన గురువుగా ప్రసిద్ధి పొందిన షిరిడీ సాయిబాబా ఆలయాన్ని కూడా ఈ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి సన్నిధికి ఎడమవైపున మనం చూడొచ్చు. ఎంతోమంది భక్తులు ఈ షిరిడీ సాయినాథుడిని దర్శించుకుని తన్మయత్వంతో పారవస్యాన్ని పొందుతారు. పిలిచినదే పలికే దైవంగా ప్రసిద్ధి పొందిన షిరిడీ సాయినాథుడు ఇక్కడికొచ్చిన భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నాడు. ఈ యొక్క ప్రాంగణంలో బాబా ఆలయం కూడా ఉంది. బాబా ఆలయంలో షిరిడీలో ఏ విధంగా అయితే హారతులు 4 హారతులు జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతిరోజు 4 హారతులు నిర్వహిస్తారు. ప్రతి గురువారం రోజు చక్కగా ఒక 3000 మందికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరి ఈ బాబా ఆలయంలో కార్తీక పౌర్ణమి నాడు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, గౌరు పౌర్ణమి రోజున సుమారు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా సామూహిక సాయి సత్యవ్రతములు కూడా నిర్వహిస్తూ ఉంటారు. సాయి నామము సుందరతరము హాయి గొలుపు మధుమందిరము రాయి వంటి మా మన కుహరమును కోయలలు పే భావతరంగము. ఒక మహాభక్తుడు స్వామివారికి ఈ ఆలయాన్ని నిర్మింపచేశాడు. ఆయన స్వర్గస్థులైన తర్వాత ఆయన వారసుడు ఇప్పుడు ఆ భక్తుడి తరపున స్వామివారికి సేవ చేసుకుని తరిస్తున్నాడు. ఒకే ప్రాంగణములో ఉన్న ఇన్ని ఆలయాలను ఇంత గొప్పగా నడపడం అంత ఆషామాషి విషయం కాదు. అది కూడా ఈ రోజుల్లో అస్సలు తేలికైన పని కాదు. 33 సంవత్సరాలుగా ఏటికేడు వృద్ధి చెందుతూ దీక్షలు, పూజలు, పర్వాలు, పండుగలు, పబ్బాలతో నిరంతర అన్నదానముతో పరిడవిల్లుతున్న ఈ ఆలయ వైభవం వర్ణనాతీతం. అయ్యప్ప అయ్యప్ప సకలము నీవప్ప కరిమల అయ్యప్ప అయ్యప్ప సకలము నీవప్ప. కార్తీక మాసపు చల్లని వేళ మెడలో వేసి నీ వ్రతమాల మండల దీక్ష పూజలతోన తలపై రక్ష ఇరుముడితోన సబరే దారిగా శరణే కోరగ నీ గుడి చేరేము. ఏటా డిసెంబర్ 30, 31 తేదీల్లో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇక్కడ మహామండల పూజలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఈ మహామండల పూజ సందర్భంగా అయ్యప్ప విగ్రహాన్ని ఏనుగు అంబారీపై కూకట్పల్లి వివేకానందనగర్ కాలనీ మొత్తం అత్యంత వైభవోపేతంగా ఊరేగిస్తారు. దేవస్థానం నిర్మించి 33 సంవత్సరాలు జరిగింది. ఇది 33వ మహామండల పూజా కార్యక్రమం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. మనకి ప్రతి సంవత్సరంలాగే డిసెంబర్ 30, 31వ తారీఖుని అత్యంత వైభవోపేతంగా అంబారీ పైన స్వామివారికి ఊరేగింపు, ఆరాట ఉత్సవం, మధ్యాహ్నం పడిపూజ కార్యక్రమం, 31వ తారీఖు మహాపుష్పాభిషేకం అత్యంత వైభవోపేతంగా కూడా వారి కుమారులు ఎప్పటిలాగే కూడా జరిపించుతున్నారు. ఈ నిత్యాన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం 12:30 ప్రారంభమవుతుంది. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, నీవే గతిదేవా నన్ను బ్రోవగైకరావా. ఈ ఆలయాన్ని నిర్మించిన నాటి నుండి ఈనాటి వరకు ఇక్కడ పెద్ద ఎత్తున మండల దీక్ష వహించిన స్వాములకు అన్నదానం జరగడం విశేషం. మొదట్లో నిత్యం 5 స్వాములకు అన్నదానం చేసేవారు. ఇప్పుడు దాదాపు 2500 మంది స్వాములకు అన్నదానం చేయడం నిజంగా ఎంతో గొప్ప విషయం. ప్రతి సంవత్సరం కూడా ఇంచువేళగా
2500 మంది స్వాములకు మాత్రం అన్న సమారాధన కార్యక్రమం మామూలు రోజుల్లో పెడతాం. అలాగే విశేషమైన కార్యక్రమాలు అంటే కార్తీక పౌర్ణమి, కార్తీక ఏకాదశి అటువంటి విశేషమైన కార్యక్రమాల్లో స్వాములు అధికంగా మన దేవస్థానానికి రావడం జరుగుతుంది. అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మన స్వాములు సహాయ సహకారాలతో జరుగుతున్నాయి. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. అంధకారమందే అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను దేవదేవనాపై కరుణ కురియవేళ. సాయంత్రం వేళ 18 కలశాలతో మహాపడిపూజ జరిగిన తర్వాత రాత్రికి పూజకు హాజరైన స్వాములందరికీ అల్పాహారాన్ని కూడా అందజేస్తారీ ఆలయంలో. ఉగాది, శ్రీరామనవమి, అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం రోజున ప్రత్యేక పూజలు, హనుమత్ జయంతి, గణపతి నవరాత్రులు, గురు పౌర్ణమి వేడుకలు ఈ ఆలయంలో అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. ప్రతి నెల సంకష్టహర చతుర్థి రోజున లక్ష్మీ గణపతి హోమం, సంకష్టహర చతుర్థి వ్రతం జరుగుతాయి. లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రతీ నెల సంకటహర చతుర్థి నాడు చక్కగా స్వామివారికి ఉదయం అభిషేక కార్యక్రమము, సాయంత్రం పూట కూడా భక్తుల చేత ఉత్సవమూర్తికి అభిషేక కార్యక్రమము, అదేవిధంగా దూర్వాయుగ్మ పూజ అంటే గరికతో 1000 నామాలతో సహస్రనామార్చన, అదేవిధంగా సంకష్టహర చతుర్థి వ్రత కథ కూడా చదవడం జరుగుతుంది. ఆ తదుపరి భక్తులందరికీ చక్కగా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇలా అయ్యప్ప, మాలికా పురత్తమ్మ, ఆంజనేయ స్వామి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగదేవత, సాయిబాబా అనుగ్రహాన్ని పరిపూర్ణంగా భక్తులకు అందిస్తూ స్వర్ణధామంగా విరాజిల్లుతున్న ఈ ఆలయం వైభవం వర్ణించడం సామాన్యులకు తరం కాదు. ఈ దివ్య ప్రాంగణంలో కొలువయ్యున్న హరిహర తనయుడైన అయ్యప్ప కరుణను వర్ణించడం మాటలకు అందని పని. ఆలయ దర్శన వేళలో నిత్యం తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 11:30 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 8:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న కూకట్పల్లి హౌసింగ్ బోర్డు వివేకానంద నగర్ కాలనీకి స్థానిక రవాణా సౌకర్యాలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. భూతనాద సదానంద అయ్యప్ప నిరతం నీ నామం పలికిన జీవనం పావనం. భూతనాద సదానంద అయ్యప్ప నిరతం నీ నామం పలికిన జీవనం పావనం. భూతనాద సదానంద అయ్యప్ప. సంవత్సరం పొడవునా అత్యంత వైభవంగా జరిగే పండుగలు, పబ్బాలు, పర్వదినాలు, ఉత్సవాలు, వేడుకలతో ఈ ఆలయం అత్యంత కోలాహలంగా కనిపిస్తూ ఉంటుంది. నిరంతరాయంగా అనేక మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. అందువల్ల సంవత్సరం పొడవునా ఆలయానికి భక్తులు వస్తూనే ఉంటారు. ఇక్కడ జరిగే పూజలు, ఉత్సవాల్లో పాల్గొంటూనే ఉంటారు. దైవం యొక్క కరుణను అనంతంగా పొందుతూనే ఉంటారు. అసలు ఈ ప్రాంగణంలో అడుగు పెట్టడమే చాలా గొప్ప విషయం అన్న భావన కొంతకాలం తర్వాత గాని స్ఫురించదు. అలా స్ఫురించిన తర్వాత ఇక్కడికి వచ్చిన భక్తులెవరూ మళ్ళీ ఈ ఆలయంలో అడుగుపెట్టే సువర్ణ అవకాశాన్ని వదులుకోవటానికి ఎప్పుడూ ఇష్టపడరు. ఇవి ఈ ఆలయం విశేషాలు.